కావాలంటే ఇలా ఏకంగా 20 కిలోమీటర్ల వరకు చేస్ చేశారంటే ఈ దారుణం ఎంత లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఒకసారి ఆ విజువల్ని చూద్దరు కానీ సినిమాటిక్ తరహాలో సినిమాటిక్ రేంజ్లో చేస్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చూసారు కదా ఆ దొంగ ఏ లెవెల్లో ఉన్నాడో. ఏకంగా అది బస్ స్టాండ్లో ఆగిన బస్ని డ్రైవరు కండక్టర్ టీ తాగడానికి వెళ్ళినప్పుడు అంతే ఆ మౌకాపై చౌక అంటూ ఉంటారు కదా. సో సమయం చెక్కింది, బస్ని వెంటనే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్టీసీ అధికారులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు జీపీఎస్ ట్రాక్ను బేస్ చేసుకుని అతగాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో చేస్ చేసే టైంలో వచ్చిన వెహికల్ కనిపించిన వెహికల్ తప్పించుకొని వాటిని ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకి అపాయం కలగలేదు, గాయాలైతే అయ్యాయి. కొంతమంది కాస్త సీరియస్ అయింది అనే మాట వినిపిస్తుంది. బట్ వీడుండో అంత కన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియట్లేదు. సో 20 కిలోమీటర్లు చేశారు పోలీసు అంటే అర్థం చేసుకోండి. అండ్ ఈ క్రమంలో ఈ వెహికల్ వెళ్తూ ఉంది కదా, వెహికల్ వెళ్తున్నప్పుడు ఈ ఢీ కొట్టిన వెహికల్స్ ఉన్నాయి కదా, ఇది బస్సు ఇలా వెళ్తూ ఉంది. సపోజ్ ఒక బైక్ అడ్డొచ్చింది, దీన్ని ఢీ కొట్టాడు. ఇలా బాధితులు ఉన్నారు, ఇలా గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. అన్న నేను కొట్ల నుంచి మిట్పల్లి వెళ్ళే రోజుల్లో మన సిద్ధలపేట దాటినాక ముంగట సుజుకి షోరూమ్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు స్పీడ్ వచ్చి గుద్దిపోయిండు. మేము లాస్ట్ ఆల్రెడీ సుజుకి షోరూమ్ వాళ్ళు కూడా అందరు చూస్తుర్రు. మేము ఇట్లా పోతున్నాము. రాగా మాకు యాక్సిడెంట్ అయింది. మా వైఫ్కు కాలు ఇరిగింది, నాకు ఇవన్నీ దెబ్బలు తాకినాయి. ఇవంతా ఫ్రాక్చర్ అయింది నాకు కూడా. ఈ ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది వర్కర్స్ మన బండ్లోళ్ళకు అందరికీ. దయచేసి కొంచెం ఆర్టీసీ వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని చెప్పుర్రి. మళ్ళీ ఇలాంటి యాక్సిడెంట్లు మళ్ళీ ఏం రావద్దు అన్న. నేను డాక్టర్ రాజేశ్వరపేట నేను డీజిల్ కచ్చి తీసుకొని పోగా వెంకటరాపేట కాడ వెనకెళ్ళి వచ్చి కొట్టే వరకు నేను పడిపోయినాను. బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అంతే. ఇక కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. బైక్ డీజిల్ తీసుకొని పోతున్నాను. డీజిల్ తీసుకొని పోగా వెనకెళ్ళి వచ్చి గుద్దిన. డాక్టర్ రాజేశ్వరపేట నేను డీజిల్ కచ్చి తీసుకొని పోగా వెంకటరాపేట కాడ వెనకెళ్ళి వచ్చి కొట్టే వరకు నేను పడిపోయినాను. బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అంతే. ఇక కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. రైట్, అది బాధితుల రియాక్షన్. ఏకంగా ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు వాళ్ళ వైఫ్కి కాలు విరిగిందని చెప్పి. ఆయన అనుకుంటుంది ఏంటంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పడుకుంటున్నాడు. కానీ వాస్తవం ఆఫ్కోర్స్ తర్వాత తెలుస్తూ ఉండొచ్చు కాక ఆ బస్ని ఒక దొంగ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే జరిగిన ఘటన ఇది. అండ్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇటువంటి ఘటనలు ఒక్కరు చేయడం అనేది దాదాపు అసాధ్యమైన మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ ఘటనలో ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా?